రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనము. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ప్రియులారా, ఈ వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే సామెతల గ్రంథంలో అనేకమైనటువంటి ధన్యవచనాలు ఉంటాయి, వాగ్దానాలు ఉంటాయి, హెచ్చరికలు ఉంటాయి, జ్ఞానముతో కూడినటువంటి అంశాలు ఉంటాయి. ఈ లోకంలో భౌతికంగా ఎలాగూ జీవించాలి, ఎలాగూ జీవించకూడదు, ఆత్మీయంగా ఎలాగూ ఎదగాలి, ఇవన్నీ కూడా సామెతల గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను సంక్షిప్తం చేయటం జరిగింది. దేవుని యొక్క కృపచేత ఆయన జ్ఞానం పొందుకున్నాడు. ఏ మనిషికైనా జ్ఞానం అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు కూడా జ్ఞానముతోనే సమస్త సృష్టిని సృజించాడు. ఆయన సృష్టించింది ఏది కూడా జ్ఞానము లేకుండా కలిగి ఉండలేదు. అందుకే ఈ యొక్క లోకంలో ప్రతి వ్యక్తి కూడా జ్ఞానమును అనుసరించి నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ జ్ఞానము లేకపోతే అనేకమైనటువంటి చిక్కుల్లో పడతాము, అనేకమైన పొరపాట్లు చేస్తాము, అనేకమైనటువంటి వంకర మార్గాలలో పడిపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఒక మనిషి ఏమి ఇచ్చినా సరే, తన ఆస్తి మొత్తము ఇచ్చేసినా సరే జ్ఞానం పొందుకోవాలి అని ఒక చోట భక్తుడు తెలియజేయటం కూడా మనము చూస్తాము. అంటే జ్ఞానముకు ఉన్నటువంటి ప్రశస్తి అంత గొప్పది. అంటే నీ దగ్గర ఏమి ఉన్నా లేకపోయినా జ్ఞానం అనేది గనక ఒకటి ఉంటే అది నిన్ను నడిపిస్తుంది, అది నిన్ను బ్రతికిస్తుంది. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానముగా నడుచుకోవటము అనేది ఎంతో ప్రాముఖ్యము. అయితే ఆ జ్ఞానం ఎలాగ వస్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాము, ఇది ఎలాగో చెయ్యాలి, ఇది ఎలాగో చెయ్యకూడదు, ఇది నాకు ఎలాగ తెలుస్తుంది అని. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల దేవుడు నీవు ఏ కార్యములు చేయాలి, ఏది చేయకూడదు అనే దానిని నీకు స్పష్టత ఇస్తాడు. అదే దేవుని నుంచి వచ్చేటువంటి పరలోక జ్ఞానము. ఒక వ్యక్తి కనుక పరలోక జ్ఞానాన్ని కలిగి ఉన్నట్లయితే అతడు అన్ని విషయాలలోనూ నెమ్మదిని పొందుతాడు. ఈ యొక్క లోకంలో ఒక మనిషి జీవితంలో ఎన్ని ఉన్నా సరే నెమ్మది లేకపోతే అది వ్యర్థమే. అయితే దేవుడిచ్చేటువంటి జ్ఞానము నీకు అన్ని ఆనందములు, సంతోషములతో పాటు నెమ్మదిని కూడా కలుగజేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ జ్ఞానము కోసము ప్రార్థన చేయాలి. మరి నిశ్చయంగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు అని దేవుడిచ్చిన వాగ్దానములో మనము అనేక సందర్భాలలో ఇక్కడితో నా పని అయిపోయింది, ఇక నేను ముందుకు సాగలేను, జీవితం చీకటిమయమైపోయింది అనేటువంటి స్థితిలోనికి వెళుతూ ఉంటాము. అయితే నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును అని దేవుడు స్పష్టంగా వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడు. అంటే అపవాది చెప్పేటువంటి అబద్ధపు మాటలు మనం వినకూడదు. దేవుడు నూతన ప్రారంభాన్ని మనకు అనుగ్రహిస్తాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించగలిగిన సర్వశక్తిమంతుడు మన పక్షమున ఉన్నాడు. మనము దిగులు చెందకూడదు, వెరవకూడదు. ఆయన మన పక్షమున ఉన్నప్పుడు పాతివి అన్నీ గతించిపోయి సమస్తమును నూతనముగా చేయగలిగినటువంటి వాడు. అదే విధముగా ఆయన మనకు ముందు రాబోయేటువంటి రోజులను మార్చగలిగిన వాడు, మన కాలంలను, మన సమయంలను మార్చగలిగిన వాడు. ఎప్పుడూ కూడా నీ స్థితి ఒకే రకముగా శాపగ్రస్తంగానే ఉండదు, కానీ నిన్ను దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ దేవుడు నింపబోచున్నాడు. అందుకే ఆశ కలిగి నీవు ఉండాలి. నా యొక్క స్థితి ఒకనాటికి దేవుడు మారుస్తాడు అనేటువంటి ఆశను మనము కలిగి ఉండాలి. నిరీక్షణ దేవుని యందు ఉంచాలి. దేవునితో ప్రయాణాన్ని కొనసాగించాలి. ఆ ప్రయాణంలో దేవుడు నిన్ను శుద్ధీకరిస్తాడు. నీ ఆశ భంగము కాకుండా ఆయన దానిని తీరుస్తాడు. అదే విధంగా నీకు మంచి గతిని కూడా ఆయన అనుగ్రహిస్తాడు. నీ చెడ్డ గతాన్ని అంతా కూడా తొలగించి వేసి నీకు నూతనమైనటువంటి ప్రారంభాన్ని, నూతనమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే దేవుని యొద్ద నుంచి జ్ఞానమును పొందుకొనుట ఎంతో ప్రాముఖ్యము. నీవు జ్ఞానమును గనక పొందుకున్నట్లయితే తప్పనిసరిగా నీకు ముందు రోజులు బాగుంటాయి అనేటువంటి
నిరీక్షణ అనేది దేవుని యొద్ద నుంచి కలుగుతుంది. దాని ద్వారా నీవు ఆశపడేది నీకు దొరుకుతుంది అని నీవు నమ్మగలుగుతావు. నీ ఆశ భంగము కాకుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు. మరి మనమందరము ఈ వాక్య ధ్యానం ద్వారా ధైర్యం తెచ్చుకుందాం, బలము తెచ్చుకుందాం. దేవుడు మన పక్షమున ఉన్నాడు, ఆయన మనలను నడిపిస్తున్నాడు. ఆయనే మనకు జ్ఞానమును బలమును అనుగ్రహించేవాడు, మన యొక్క గతిని స్థితిని మార్చగలిగేవాడు, మన ఆశను భంగము కాకుండా కాపాడి నెరవేర్చేటువంటి వాడు. ప్రార్థించుకుందాం. మహాశక్తి సంపన్నుడు జ్ఞానివి అయినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనములు చెల్లించుచున్నాము. నీ కృప చొప్పున మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించావు. దానిని బట్టి నీకే స్తోత్రములు. నీ వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడినందులకై నీకే స్తోత్రములు. నీవు మమ్మల్ని బలపరిచిన విధానమును బట్టి నీకే స్తోత్రములు. నిశ్చయముగా మాకు ముందుగతి రానే వస్తుంది అని, మా ఆశ భంగము కానేరదని, మా కాల సమయంలో మారుస్తానని, మాకు ఉన్నటువంటి దిగులు, వేదన, చింత అన్నీ కూడా తొలగించి ఆనందము, సంతోషము, శాంతి, సమాధానమును మా యొక్క జీవితములలో నింపుతానని నీవు నీ వాక్యం ద్వారా మమ్మను బలపరిచి మాకు వాగ్దానం ఇచ్చినందులకై నీకే స్తోత్రములు. దయతో ఇదిగో మా ప్రియులు ఎవరైతే ఇలాంటి స్థితిలో ఉన్నారో వారందరినీ కూడా నీ వాక్యం ద్వారా ధైర్యపరచండి, బలపరచండి, నడిపించండి. నిశ్చయంగా మా అందరి యొక్క కాలములను, సమయములను, గతులను మార్చి మాకు నిజమైనటువంటి వెలుగును మా జీవితాలలో అనుగ్రహించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి స్వస్థతను అనుగ్రహించండి. ఎవరైతే అనేకమైనటువంటి బాధలలో కూరుకొని ఉన్నారో వారందరికీ విడుదలను అనుగ్రహించండి. నీ నామానికే ఘనత తెచ్చుకోండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి హృదయములలో నెమ్మది, శాంతి, సమాధానము సదాకాలము నిలిచినట్లు మీరు ఆశీర్వదించి కాపాడవలసిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైన యేసయ్య శ్రేష్టమైన నామముపేట ప్రార్థించి పొందుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.